దీనికి మీరందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. ఓకే రామచంద్ర గారు, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్పంచులు 12,729 సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెండింగ్ బిల్లులు కూడా 150 కోట్ల పైగానే ఉన్నాయి. మరి వాటి విషయంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్లియర్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఈ ఎన్నికల లోపు? చేస్తుండొచ్చు అండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది అది పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన బాకీలను ఆల్రెడీ 50% అబోవ్ పే చేయడం జరిగింది. న్యాయంగా వీళ్ళున్న సర్పంచులు అనుకోండి, ఎంపీటీసీలు అనుకోండి, జడ్పీటీసీలు అనుకోండి, వాళ్ళు మామూలు కార్యకర్తలు, మామూలు నాయకులు, పెద్ద నాయకులను పెద్ద ఎత్తున ఉన్న కాంట్రాక్టర్లకు ఆపినా సరే గానీ చిన్న స్థాయిలో ఉన్న ఈ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అదే రకంగా కౌన్సిలర్కు సంబంధించిన వకీళ్లను ఖచ్చితంగా తీర్చాలని మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తొందరలో తీర్చుతుండొచ్చు. ఎందుకంటే అది పాత రుణాలు అనేది ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు బాకీలు పడి ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో కొన్ని నెరవేర్చే రకంగా ఉంది. దాంట్లో ఇప్పటికీ 1,00,000 కోట్ల మీద బాకీలు నెరవేర్చడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి ఇంపార్టెంట్ స్థాయిగా ముందుగా సర్పంచులకు, గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న కాంట్రాక్టర్ వాళ్ళు చేసిన పనులకు బిల్లు ఖచ్చితంగా చెల్లించే దాంట్లో మేము కూడా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా తొందరలో బాకీలు నెరవేరుస్తుందని. ఓకే, ఇప్పుడు మన